నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగానికి అధినాయకుడు, ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడు. పిలిచిన పలికే దైవంగా ఇంటింటి ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. అందుకే అన్నమయ్య ఎక్కసమగుని నామము ఎల సులభము ఫలమధికము అని సంకీర్తన చేశాడు. తిరుమల నుండి తరలి వచ్చి స్వామి తన భక్తుల సమక్షంలో అర్చావతారమూర్తిగా ఆవిష్కారమైన పరమ పునీత సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లకూరు క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని కాళ్లకూరులో శ్రీ భూనీళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం 4.5 శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఎందరో రాజులు, సామంతులు, దండనాథులు, భూస్వాములు ఈ స్వామిని సేవించుకుని భూరి విరాళాలు సమర్పించుకుని తరించారు. ఇంతటి విఖ్యాతి ఉన్న ఈ ఆలయం మన రాష్ట్రంలోని అతి ప్రాచీనమైన వెంకటేశ్వర ఆలయాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. జల సిరులతో, పాడి పంటల సిరులతో పోటెత్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో చరిత్ర ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ పరంపరలోనిదే కాళ్లకూరు శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. గత చరిత్ర వైభవానికి సమున్నత తార్కాణంగా కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అలరారుతోంది. రాజగోపురాన్ని ఆనుకునే ఆలయం చుట్టూ ప్రాకార మంటపం ఉంటుంది. ఆకాశ రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజు తన అల్లుడి వైభవాన్ని చూసి మురిసిపోతున్నాడన్న భావన మనసులో మెదలుతుంది. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక భావ పరంపరలతో భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోనికి ప్రవేశిస్తారు. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆవిర్భావానికి సంబంధించి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది.
తిరుమలలో శ్రీధరుడు అనే బ్రాహ్మణుడు ఆశ్రమాన్ని నిర్మించుకుని ఏడుకొండల స్వామిని సేవించేవాడట. స్వామి ఆలయంలో పద్మావతి అనే కన్య వీణావాదనం చేస్తూ స్వామిని ఆరాధించేదట. శ్రీధరుడు పద్మావతిపై మనసుపడి తనని వివాహమాడవలసిందిగా ఆమెను కోరతాడు. ఆమె తిరస్కరించడంతో శ్రీధరుడు ఆమెను శపించాడట. ప్రతిగా ఆమె కూడా శ్రీధరుణ్ణి శపించిందట. శాప విమోచనం కోసం ఇరువురు స్వామిని ప్రార్థించారు. పద్మావతి అనే జలాశయంలో సముద్ర తీరాన పద్మావతి అవతరిస్తుందని, శ్రీధరుడు నానావిధ తీర్థయాత్రలు చేస్తూ పద్మావతి జలాశయానికి చేరుకుంటాడని, జలరూప పద్మావతి చెంత తన రూపాన్ని ప్రతిష్ఠించి పూజించిన తరువాత ఇరువురికి శాప విమోచనమవుతుందని శ్రీనివాసుడు పేర్కొన్నట్లు పురాణగాథ. అశ్వత్థ వృక్షంలో శిలారూపంలో ఉన్న తన ఉనికిని స్వామి శ్రీధరునికి తెలుపగా దానిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. నేటి ఆలయ గర్భాలయంలో చూస్తున్న మూర్తి అదే కావటం విశేషం. గర్భాలయంలో శ్రీవారు శ్రీభూనీళా సమేతంగా స్థానక భంగిమలో అద్వితీయ తేజో విరాజితంగా దర్శనమిస్తారు. రజత కవచాలంకృతంగా పుష్పమాలికల శోభితంగా శ్రీనివాసుడు భక్తమందారుడై భాసిల్లుతాడు. కటివరద అభయహస్తాలతో నానావిధ ఆభరణాలతో స్వామి దివ్యమంగళమూర్తిగా గోచరమవుతాడు. సంపూర్ణ అలంకృతంగా ఆనందబంధురంగా దేదీప్యమానంగా దివ్య కాంతుల్ని విరజిమ్ముతూ ఇరు దేవేరులతో స్వామి భోగ శ్రీనివాసమూర్తిగా పరిఢవిల్లుతాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి ప్రత్యేక శిలామూర్తులుగా దర్శనమిస్తారు. మూలవరులకి దిగువన ఉత్సవ బేరాలుంటాయి. అనంత కళ్యాణ గుణధాముడైన మలయప్ప ముగ్ధ మనోహరాకృతిని చూచి భక్తులు భక్తి పారవస్యానికి లోనవుతారు. ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం, ఆదిత్యతాప రుద్రేంద్ర రూప, వేదాంత రూప, విజ్ఞాన దీప, నిన్నే కన్నానియా శక్తి రూప, ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస, ప్రభో వెంకటేశ.
కాళ్లకూరు గ్రామానికి ఆ పేరు స్థిరపడటానికి, స్వామి ఇక్కడ ఆవిర్భవించడానికి సంబంధం ఉంది. శ్రీధరుడి కోరికపై తిరుమలాచార్యులనే స్వామి భక్తుడు శ్రీనివాసుడికి నిత్య పూజాది కైంకర్యాలను సమర్పించేవాడు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం కొంతకాలానికి స్వామి విగ్రహం నడుమ క్రింది భాగం భూమిలోకి కూరుకుపోయిందట. కాళ్లు భూమి లోపల ఒదిగిపోయిన ప్రదేశం కాబట్టి కాళ్ల ఊరు ఆ తర్వాత కాళ్లకూరుగా స్థిరపడింది. ఈ క్షేత్రంలో శ్రీనివాస ధామానికి ఇరువైపులా గోదాదేవి, పద్మావతీదేవి, ద్వాదశాళ్వార్ల ఉపాలయాలు కొలువుతీరి ఉన్నాయి. గర్భాలయంలో శ్రీనివాసుని చెంత ఇరు దేవేరుల మూర్తులున్న స్వామి ఆలయానికి ఇరువైపులా ప్రత్యేకంగా గోదాదేవి, పద్మావతీదేవి ఆలయాలుండడం ఇక్కడి విశేషం. శ్రీవారి సన్నిధికి ఎడమవైపు ఆండాళ్ నెలవుంటుంది. స్థానక భంగిమలో గోదాదేవి పుష్పమాలాలంకృతంగా రజత మకరతోరణయుక్తంగా భాసిల్లుతోంది. మూలమూర్తి సమక్షంలో ఉత్సవమూర్తి ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీవారి సన్నిధికి కుడివైపు సకల కళల సౌభాగ్యదాయిని పద్మావతీదేవి కొలువుదీరి ఉంటుంది. పద్మాసనంలో కొలువైన పద్మావతీదేవి సౌందర్యవల్లిగా అనంత తేజో విరాజితంగా భాసిల్లుతోంది. ఉత్సవమూర్తి ప్రత్యేకంగా అలంకృతమై విరాజిల్లుతుంటుంది. ఇదే ఆలయ సమీపంలో పన్నిద్దరాళ్వార్ల పవిత్ర సన్నిధి ఉంది. వైష్ణవ మతోద్దీపకులైన 12 మంది ఆళ్వార్లు విష్ణువు అంశతో జన్మించిన మహానుభావులని ప్రతీతి. వారికి ప్రత్యేకంగా ఈ మందిరంలో నిత్య పూజాది కైంకర్యాల్ని నిర్వహిస్తారు. ప్రధానాలయ ప్రాంగణంలో పదకవితా పితామహుడు 32,000 సంకీర్తనలతో శ్రీనివాసుణ్ణి అర్చించిన పరమభాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి వర్ణరంజిత భారీ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. కాళ్లకూరు శ్రీనివాస దివ్యక్షేత్ర లీలా విశేషాలకు సంబంధించి మరో కథనం ప్రచారంలో ఉంది. ఒకప్పటి కేతలీపురాన్ని నేడు మొగల్తూరుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంత పాలకుడైన కలిదిండి రంగరాజు శ్రీవారి భక్తుడు. తిరుమల వెళ్తూ మార్గ మధ్యంలో కాళ్లకూరు సమీపంలోని ఏలూరుప్పాడులో సేద తీరాడట. స్వామివారిని దర్శించమని, శాశ్వత ప్రాతిపదికన కాళ్లకూరులో ఆలయ పోషణ కల్పించమని అప్పటి ఆలయ అర్చక స్వామి అయిన తిరుమలాచార్యుడు రంగరాజును అర్థించాడట. అందుకు రంగరాజు తిరస్కరించాడట. ఆ రాత్రి రంగరాజు 2 కళ్లకు చూపు కోల్పోయాడట. ఆ పరిస్థితుల్లోనే తిరుమలకు వెళ్లగా ఒక కంటికి మాత్రమే చూపు వచ్చింది. రెండో కంటికి చూపు రావాలంటే కాళ్లకూరులో ఉన్న తనని దర్శించమని శ్రీనివాసుడు రంగరాజుని ఆదేశించాడని చెబుతారు. రంగరాజు వెంటనే కాళ్లకూరు బయలుదేరి స్వామిని దర్శించుకుని ఆలయ నిర్వహణకు గాను 83 ఎకరాల భూమిని భూరి విరాళంగా సమర్పించాడని స్థల పురాణం. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధి భక్తులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. పాంచరాత్ర ఆగమ విధానంలో ఇక్కడ నిత్యోత్సవాలతో మొదలుకుని బ్రహ్మోత్సవాల వరకు ఘనంగా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని కడు రమణీయంగా జరుపుతారు. కొలిచిన వారి పాలిట కొంగు బంగారం, నమ్మిన వారి పాలిట ఆపద్బంధువు కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి. స్వామి లీలా వైభవం, మహిమా విశేషాలు అనంతం. దీనికి తార్కాణం స్వామివారి ఆలయం చెంతనే ఉన్న పద్మావతి జలాశయం. గ్రామమంతటికీ నేటికీ తాగునీటినందిస్తూ అక్షయ జలరాశిగా పద్మావతి కోనేరు ప్రసిద్ధి పొందింది. వెంకటేశ్వరుని కృపా కరుణ
కాసారమై ఇక్కడ గోచరమవడం స్వామి లీలా విశేషమే. చుట్టూ కొబ్బరి చెట్ల సోయగాలతో, కోనేరులో కలువబాలల పలకరింపులతో, పులకరింతలతో, తామరాకుల సౌందర్యంతో పద్మావతీ జలాశయం పరవశాత్మకంగా దర్శనమవుతుంది. ఈ ప్రాంత ప్రజలకు కాళ్లకూరు శ్రీనివాసుడే ఇలవేల్పు, ఇష్టదైవం, ఆరాధ్యుడు. అందుకే తమ ఇంట ఏ శుభకార్యమైనా శ్రీవారికే తొలి పిలుపు. అంతేకాదు, ఆలయలోగిలిలో భక్తులు ఉపనయనాల వంటి శుభకార్యాల్ని జరిపించుకొని శ్రీవారి కృపకు పాత్రులవుతున్నారు. గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటి మయామిము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటిరా. వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ కాళ్లకూరు క్షేత్రంలో వైభవోపేతంగా కొనసాగుతాయి. అధ్యయనోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, ధనుర్మాస వేడుకలకి ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నవాహ్నికంగా బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. విశేష సందర్భాలలో, ప్రత్యేకమైన రోజుల్లో, ఆర్జిత సేవల నేపథ్యంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆలయ ముఖమంటపంలో భక్తుల సమక్షంలో జరుపుతారు. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు రథోత్సవ కార్యక్రమం జరుగుతాయి. ఇలాగా 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలామందికి కూడా స్వామివారి భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. స్వామికి ఇష్టమైంది చిత్రాన్నము అంటే పులిహార. ఆ పులిహార కార్యక్రమానికి ప్రతి శనివారం కూడా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. పురుషోత్తమా విజయవాడ నుండి కంకిపాడు, గుడివాడ, కోరుకొల్లు మీదుగా కాళ్లకూరు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తులు వేనోళ్ల కొనియాడెదరు. ఎందరికో అభయమిచ్చే బంగారు చేయి తిరుమల శ్రీనివాసునిది. తిరునామాల చాటు నుండి భక్తులపై స్వామి చూపు సోకితే చాలు వారి జన్మ తరించినట్లే. ఆ స్వామి చిరు దరహాస చంద్రికలు మనల్ని తాకితే చాలు మన మనోభీష్టాలు నెరవేరినట్లే. అందరి దైవంగా, అందరివాడిగా, ఆపద్బాంధవునిగా స్వామి వినుతికెక్కాడు. కాళ్లకూరులో నెలవైన ఆ భక్తవరదుని దివ్య అనుగ్రహాన్ని సదా అర్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్కారం.